హలో అండి. లంచ్కి బగారా రైస్ అయితే చేస్తున్నాను. బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా బిర్యానీకి కావాల్సిన డేక్ష అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగానే తరిగి పెట్టుకున్నాను. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ మసాలాస్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఎలాగో మనల్ని నేర్పిస్తాయి. కనీసం ఆయిల్లో వేగినాకైనా మంచి రంగులోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. కానీ కాసేపు అయ్యాక ఇవే మన ప్లేట్లో రాజభోగం లాంటి సువాసనని ఇస్తాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. బగారా రైస్లో పుదీనా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది పడితేనే అసలైన హైదరాబాదీ ఫీల్ వస్తుంది. ఇప్పుడు పుదీనా పేస్ట్ ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు కావాల్సిన అన్ని నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడే మొదలైంది అసలైన ఘట్టం. ఇక్కడ కొలతగా తప్పిందంటే బగారా రైస్ కాస్త బగారా ముద్దపప్పు అయిపోతుంది. సో కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు తెల్లనిద్దాము. చూసారు కదా, నీళ్ళు అయితే తెల్లిపోయినాయి. తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. బియ్యం అయితే వేసేసాం కదా, ఇప్పుడు మెల్లగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కువ కలిపితే మాత్రం బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ బగారా రైస్ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ మసాలాలతో మంచి ఫ్లేవర్ రావడం. ఇందులో మనం వాడిన హోల్ మసాలా స్మెల్ ఇప్పుడే అదిరిపోతుంది. బగారా రైస్కి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అయితే వేసేసుకున్నాము. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలి. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు స్టార్టింగ్లోనే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారా, ఇక్కడ బగారా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.